కూడా ఉన్నట్టుంది, ఆయన ఆడియో కూడా ఫ్రీజ్ అయింది. రవికుమార్ గారు ఓకే ఎస్, ఇప్పుడు ఇద్దరు పార్టీలు, ప్రస్తుత అధికార పార్టీ, గత అధికార పార్టీ, నడుస్తున్నటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా ఈ ఇద్దరి మధ్యనే. ఒకరు మాట్లాడిన తర్వాత మరొక పార్టీ నుంచి మరొక లెటర్ కూడా రావడం, మాట్లాడడం, ఆధారాలతో మేము చూపిస్తాము, లెటర్స్ రాస్తాము, ఇది దేనికైనా సిద్ధం, ఇవన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే టఫ్ ఫైట్ నడుస్తుంది రాష్ట్రంలో కూడా, కాబట్టి ఏ ఎలక్షన్స్ వచ్చినా ఇదంతా మనకు కనిపిస్తుంది. ఈ ఎలక్షన్స్ లో మాత్రం ఇది స్పెసిఫిక్ గా కనిపిస్తున్నటువంటి అంశం. ఫస్ట్ గత అధికార పార్టీ విషయానికి వద్దాం. దిలీప్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. 2018 నుంచే ఉంది ఈ సైట్ వెరిఫికేషన్. ఏదైతే విజయ్ గారు చెప్పారో దాన్ని కాకుండా ఇంకేదైనా ఉంటే 2018 నుంచి ఈ సైట్ వెరిఫికేషన్ ఉంది, అప్పటి నుంచి నడుస్తోంది. దానికి కోల్ ఇండియా అడిగిన దానికి బిడ్ ఎట్లా వేయాలంటే దానికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఆ సైట్ విజిట్ అనేది మ్యాండేటరీ అనే విషయం కానీ, 2021లో మినీరత్న కంపెనీకి సంబంధించి కానీ, లేదంటే సెంట్రల్ ప్లానింగ్ అండ్ డిజైన్ మేనేజ్మెంట్కి ఇచ్చింది కానీ, ఎన్ఎండిసికి ఇచ్చింది కానీ, ఇట్లా చాలా విషయాలు చెప్పారు. ఇదంతా చెప్తుంటే ఇప్పుడు సమయం అయిపోతుంది. 2018 నుంచి మీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఏ టెండర్ పిలిచినా బిడ్ల విషయంలో కానీ ఈ సైట్ వెరిఫికేషన్ అనేది చాలా క్లియర్గా మ్యాండేటరీ అని మెన్షన్ చేస్తారు. అక్కడ అధికారుల సంతకం మెయిన్గా ఉండాలని చెప్పారు బిడ్ వేసే విషయంలో. మరి ఇప్పుడెందుకు దీన్ని ఇట్లా టర్న్ తీసుకుంటున్నారు? ఇప్పుడే ఇదేదో జరిగింది, మేము అప్పటి నుంచి లేం కదా, ఇప్పుడున్నదే కదా అని చెప్పి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి స్టేట్మెంట్. మరొకటి కూడా, ఒకవేళ మీరు వెయ్యాలనుకుంటే ఎంక్వైరీ కావాలంటే నన్నే అడగండి, నేనే చేస్తాను కదా అంటున్నారు. ఇక కమిషన్లు ఎందుకంటే అన్ని అడిగితే ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకోమనండి. ఇక సిబిఐ ఎందుకు, సిట్లు ఎందుకు, ఇంకేమైనా స్పెషల్ విచారణలు ఎందుకు? బట్టి విక్రమార్క గారు అంటే తన సెల్ఫ్ సర్టిఫికేషన్ కాదు కదా ప్రభుత్వం అంటే, ప్రజలకు బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే 2018లో ఉన్నది అసలు ఇప్పుడు లేదని తీసుకొస్తా ఉన్నాడు. మరి అప్పటి నుంచే ఉంటే అప్పుడు ఏవే ఉన్నాయో ఆ లిస్టు బయట పెట్టాలి. ఇంకా ఒకటి ఇక్కడ క్లియర్గా 9E బ్లాక్లో సైట్ వెరిఫికేషన్ అనేది కొత్తగా పెట్టిరని బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు పెట్టగానే 9E బ్లాక్ టెండర్స్ క్యాన్సిల్ చేసిందంటే అదంతా చక్కగానే ఉంటే ఎందుకు క్యాన్సిల్ చేస్తారండి? ఈ విధానం అనేది లోపభూయిష్టంగా ఉంది. ఇంతవరకు ఎవరు తీసుకురాంది, ఇది ఒక కొత్త తీసుకొచ్చిననే కదా ఆరోపణ. ఇంతవరకు మనకు అసలు మన రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో కానీ మన 14 రాష్ట్రం జరగడం, 13 రాష్ట్రాల్లో చక్కనే జరిగింది కదా. ఈ సైట్ వెరిఫికేషన్ అనే ఒక పేరుతోని ఈ సైట్కి ఎవరు వస్తారో ఒక లెక్క తీసుకొని 10 మంది కాంట్రాక్టర్లు వస్తే ఆ 10 మందిని ప్రైవేట్గా కొందరు వ్యక్తులను పెట్టి ఆ 10 మందితో డీలింగ్స్ వాళ్ళని బెదిరియడమో నయానో భయాన్నో వాళ్ళు ఎవరు టెండర్ వేయకుండా చేసి ఈ సుజన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి బావమరిదికి కట్టబెట్టడానికే ఈరోజు ఉన్నది. ఇంకొకటి 7 సార్ల ఈ ఫినాన్స్ సంబంధించింది ఎందుకంటే ఈ బిడ్స్ క్యాన్సిల్ చేసారు. 7 సార్లు ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? పిలిచి ఈ డేట్ కు ఆ రోజు ఉంటుంది అంటాడు, మళ్ళీ ఆ రోజు పోతే ఇంకొక డేట్ కు పోస్ట్ పోన్ చేస్తారు. 7 సార్లు క్యాన్సిల్ చేస్తారు. అవునండి, ఒకటి సుజన్ రెడ్డి, మరి మిగతా అయినా సరే విద్యాసాగర్ సంబంధించిన. అవునండి, ఇక్కడ మేము స్ట్రేట్ గా ఏం చెప్తున్నామంటే ఈ సృజన్ రెడ్డి గారు అండ్ కో ఎవరైతే ఉంటారో ఈ ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వంతో లాలుచిపడో లేకపోతే వాళ్ళకి నయానో భయానో డబ్బులు ఇచ్చో ఏది ఇచ్చో ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఇప్పుడు సైట్ వెరిఫికేషన్ సింగరేణి నుంచి రావాలిగా సర్టిఫికెట్, సపోజ్ మీరు అధికారి ఉన్నారండి, మీ దగ్గరికి వచ్చి సైట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలంటే పలానా వ్యక్తి వచ్చిందని ఇన్ఫర్మేషన్ పోతున్నది, ఇది అంతా చూస్తున్నది. యాక్చువల్గా 2014 ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఏం చేసింది, ఇది పారదర్శకంగా ఉండాలని చెప్పేసి అప్పుడు 2014లో కేంద్రంలో తీసుకొచ్చారు. తర్వాత దాన్ని ఆన్లైన్ టెండరింగ్ చేశారు. ఆన్లైన్ టెండరింగ్ వ్యవస్థలో ఈ దేశంలో ఎవరైనా పోటీ పడేది. ఇంకా ఒకటి, ఎలాంటి లాలూచి జరగకపోతే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు -7 నుంచి -20 లెస్లో టెండర్లు జరిగినాయి. ఇక్కడ అంతా చక్కగా జరుగుతాయి, +7 ఎట్లా టెండర్ జరుగుతారండి? సూటి ప్రశ్న. ఇంకా ఒకటి ఇక్కడ అంశం ఏంటంటే డీజిల్ వ్యవహారం కూడా. గతంలో డీజిల్ ఏ విధంగా ఉండేదండి, ఐఓసి నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వమే తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అంటే డీజిల్ అనేది సబ్సిడీ మీద కాంట్రాక్టర్లకు పోయేది, ఆ పనికి వ్యయం తగ్గేది, మనం ప్రభుత్వం మీద కూడా భారం తగ్గేది సింగరేణిలో కూడా. ప్లస్ మనం 18% GST కలిపి కాంట్రాక్టర్స్ బిల్లులు ఇచ్చేటప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ అప్పుడు 50 కోట్ల వరకు అయితే ఇప్పుడు 100 కోట్లకు అవుతుంది. 100 కోట్ల పైన 18% అంటే 118 కోట్లు కాంట్రాక్టర్ చెల్లిస్తా ఉన్నాడు. అంటే ఈ డీజిల్ లో కూడా కుంభకోణం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ డీజిల్ కూడా కాంట్రాక్టర్ చేతిలో పెట్టింది. అంటే ఒక్కొక్క లైన్ వేరీగా వస్తున్నాయి కదా, ఒకసారి ఏమో ఈ కుంభకోణం, ఒకసారి మొన్నటిదాకా అధికార పార్టీ దాంట్లో స్కామ్ జరిగింది, దీంట్లో స్కామ్ జరిగింది, గొర్రె పంపిణీలో స్కామ్ జరిగింది, ఒక్కటి కూడా నిరూపించలేరు కదా వాళ్ళు. స్కామ్ అని చెప్పి ఒక్కొక్క విషయం వాళ్ళు ఆరోపణలు చేశారు, ఎక్కడ నిరూపించలేరు కదా. గత అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్
ఇప్పుడు ఒక్కొక్క స్కామ్ గురించి బయట తీస్తుంది. ఇప్పుడు సింగరేణి అవునండి. అయిపోయింది, మళ్ళీ సోలార్ స్కామ్. సోలార్ అయిపోయింది, జిలెటిన్ స్టిక్స్ కూడా ఉంది. జిలెటిన్ స్టిక్స్ కూడా అక్కడ ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ లో కూడా 30% రేట్ పెంచితే అక్కడ ఉన్న అధికారి నేను సంతకం పెట్టను అని చెప్పిండు. అది అవునా కాదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. సంతకం పెట్టను అని చెప్పేసి ఈ రోజు 30% రేట్ కూడా జిలెటిన్ స్టిక్స్ పెంచినటువంటి వాటా వాస్తవమా కాదా? ఈ వాటాల కోసం ఎందుకు ఈ విధంగా రేట్లన్నీ పెరుగుతా ఉన్నాయి? మైనస్ లో నడిచిన టెండర్ ఎక్కడైనా సరే కాంపిటేటివ్ లో ఒకరు -7 వేస్తే నేను -10 వేస్తాను వస్తారు, 20 వేస్తాను వస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తుంది, ఎందుకంటే లాభం రావాలని చెప్పి సంస్థకు. కానీ ఈరోజు ప్లస్ లో టెండర్లు ఏంటంటే ఎక్కడ లేని ఈ దేశంలో మనది 14 రాష్ట్రం, 13 రాష్ట్రాలలో జరిగినాయి. ఈవెన్ కర్ణాటకలో కూడా జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ ఉంది. ఆడలేని వాళ్ళు గిక్కనే ఎందుకు వస్తుంది అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు సిబిఐ విచారణ వేయాలని చెప్పి సిబిఐ విచారణకి ఇవ్వాలని చెప్పి కిషన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఉత్తరం రాసిర్రు ఆ రోజే. ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు దొంగ చీకటి ఒకటైనట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చాలా విషయాలలో ఒకటే పనిచేస్తా ఉన్నాయి. ఇంకొకటి గుర్తు చేస్తా ఉన్నా, ఈ సింగరేణి అంటే ఎందుకు ఇంత పగ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి? సింగరేణి సొమ్ము తీసుకొచ్చుకొని మనుమడితోనే ఆటలాడుతా ఉన్నాడు. ఈ రోజు మెస్సీని తోలుకొచ్చుకొని ఏ సొమ్ముతోనండి? సింగరేణి సొమ్ముతో కాకపోతే ఏ సొమ్ముతో తీసుకొచ్చిండండి? ఏ సొమ్ముతో తీసుకొచ్చిండు? అసలు ఈ రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ప్రశ్నిస్తే మా నాయకుల మీద ఏ విధంగా ఎటువంటి దాడులు బెదిరింపులు చేస్తా ఉన్నారు ఈ సమాజం అంతా చూస్తా ఉంది. ఆ సబ్జెక్ట్ సపరేట్ చర్చ. ఆ దాడులు వీటి గురించి సెపరేట్ గా మాట్లాడదాం. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో జరిగాయి? మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆనాడు బీజేపీ క్వశ్చన్ చేసింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అని చెప్పి మీటింగ్ పెడితే నన్ను లాక్కెళ్ళి తీసుకెళ్లారంటే ఆనాడు బీజేపీ నాయకులు క్వశ్చన్ చేశారు, కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేశారు. ఓకే, ఇవన్నీ అధికార పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలు. దానికి వస్తే పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. అధికార పార్టీ యొక్క ఆన్సర్ కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు